యెహెజ్కేలు 47వ అధ్యాయము. ఇక్కడ యెహెజ్కేలు దర్శనంలో ఎక్కడ తీసుకెళ్ళినాడంటే మందిరపు గుమ్మమునకు తీసుకెళ్ళినాడు. మందిరము గుమ్మం దగ్గర తీసుకెస్తే అదంతా చూస్తాడు ఆయన. మందిరం ఎట్లా ఉంది, మందిరం చుట్టూ ఎట్లా ఉంది, మందిరం పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ ఏం జరుగుతూ ఉంది అంతా గమనిస్తూ ఉన్నాడు యెహెజ్కేలు. గమనిస్తే ఇంకా లోపలికి పోలే. గుమ్మం అంటే ఏం చెప్పండి? వాకిలి. మందిరము తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను అంటాడు. గడప అంటే వాకిలి, కడపమని అంటారు కదా. గడప కింద నుండి ఏం పారుతున్నాయంట? నీళ్లు పారుతాయి. ఎక్కడైనా అట్లా గడప కింద నుంచి నీళ్లు పారేది ఉందా? ఏ మందిరంలోనన్నా ఉందా? ఏ ఇంట్లోనన్నా ఉందా? గడప కింద నుంచి పారుతున్నాయంట నీళ్ళు. ఒకవేళ అవి మంచినీళ్ళు కావచ్చు, కడిగే నీళ్ళు కావచ్చు, ఏ నీళ్ళైనా కూడా గడప కింద నుంచి వస్తాయా? ఎక్కడైనా చూసినారా? ఇక్కడ దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఆయన. ఇవి ఏం నీళ్ళబ్బా అంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో యోహాను భక్తుడు అక్కడ కూడా చూస్తూ ఉన్నాడు. దర్శనంలో ఆత్మవశుడై ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది భక్తులు ఈ దృశ్యాన్ని, మందిరం యొక్క గడప కింద నుండి నీళ్లు పారేటువంటి దృశ్యాన్ని చూస్తూ వచ్చినారు. చదవండి, ప్రకటన 22:1 తీసినారా? మరియు స్ఫటికము వలె జీవజలములు చూడండి, జీవజలముల నది అంట. ఎక్కడి నుంచి బయలుదేరుతా ఉందంటే ఇక్కడ గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు సింహాసనం వద్ద నుండి బయలుదేరుతుందండి. సింహాసనం వద్ద నుండి వస్తున్నాయి. సింహాసనం మీద ఎవరున్నారు? సింహాసనం మీద యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు నోటి నుండి వస్తున్నట్టు అనుకోవాలి మనం. అవి ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. యేసుప్రభు నోటి నుండి వచ్చే మాటలు అనే దానికి మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదువుతాము. ఇక్కడ 22వ అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయంలో ముందుకు చదువునాయన. ఆ జీవజల నది సింహాసనం వద్ద నుండి బయలుదేరి ఎక్కడికి పోతుందంట? పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమున్నాయంట? జీవవృక్షం ఉండేను. చాలు, అక్కడ ఆగు. ఇప్పుడు మళ్ళీ యెహెజ్కేలులోకి వద్దాం. అదే దర్శనమే అనే దానికి దేవాలయపు గుమ్మము నుండి ఏం చూస్తాడు? ఆయనేమో లోపలికి కూడా పోయినాడు. యోహాను భక్తుడు లోపల నుంచి సింహాసనం దగ్గర నుంచి వస్తూ ఉంటే చూసినాడు. అది గడప కింద నుండి పారి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహిస్తూ ఉంది. ఇక్కడేమో పట్టణం దాటప్పుడు బయటికి వెళ్ళిపోయినాడు ఆయన యెహెజ్కేలు. చదువు బాబు. ఇప్పుడు ఒకవేళ మందిరం నుండే కొలిసినాడు అనుకో, కొల్లు చుట్ట అనేది ఇక్కడ రాయబడుతుంది. అచ్చటి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుంది. అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాయి. ఇంకా పట్టణంలో మధ్యలో నుంచి ఎంత దూరం పోయిందో తెలియదు కానీ కొలుస్తూ ఉన్నాడు. కొన్ని కొలతలు ఉన్నాయి ఇక్కడ. కొలతలు మనకు ప్రాముఖ్యమైనవి. 3వ వచనం చదువు బాబు. యెహెజ్కేలు 47:3 వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. చాలు. ఇక్కడ యెహెజ్కేలు చూస్తూ ఉంటే దూత ఏం చేసినాడంట? దూత లేదా మనుష్యుడు ఆయన దగ్గర కొలనూలు అంటే టేప్ ఉందంట. కొలనూలు అంటే టేప్ అంటారు. కొలుస్తూ ఉన్నాడు. ఎంత కొలిచినాడు? 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలిచి ఏం చేసినాడు? ఆ నీళ్ల గుండా యెహెజ్కేలును నడిపించినాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఎన్ని మూరలు నడిచినట్లు, ఎన్ని అడుగులు నడిచినట్లు? 1000 మూరలు నడిచాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు నడిపించింది? మనుష్యుడు. ఇక్కడ మనుష్యుడు అని రాయబడింది, లేదా దూత అనుకోవచ్చు. మనుష్యుడు అంటే మనము పాత నిబంధనలో యోహాను కావచ్చు,
సువార్తల్లో మనం చూస్తాం. మనుష్య కుమారుడు అని రాయబడుతుంది. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువు నడిపిస్తా ఉన్నాడు యెహెజ్కేలును. ఎన్ని మూరలు నడిపించినాడు? 1000 మూరలు కొలిచినప్పుడు ఎంతవరకు ఉన్నాయంట నీళ్లు? చీలమండల లోతుకు. తర్వాత ఆయన మరీ 1000 మూరలు కొలిచి నీళ్లు మోకాళ్ళ లోతున్నాయంట. ఎన్ని మూరలైనా ఇప్పుడు మనుషుడు లేదా యేసు ప్రభు చేయబెట్టుకొని నడిపిస్తూ ఉంటే నీళ్లు ఎంత వస్తున్నాయో ఆయన చూసుకుంటా ఉన్నాడు. ఆయనేమో కొలత కొలుస్తా అన్నాడు, మూరలు కొలుస్తున్నాడు. ఈయనేమో నాకు ఎక్కడికి వస్తున్నాయి నీళ్ళని ఈయన కొలుసుకుంటున్నాడు. యేసు ప్రభు కొలత ఒకటి, ఈయన కొలత అది గుర్తిస్తున్నాడు. 1000 మూరలు వచ్చినాము, చీలమండలు ఉంది. 2000 మూరలు కొలిచినాడు ప్రభువు. ఇప్పుడు మోకాళ్ళలో అవుతుంది. ఇంకా ముందుకు చదువు బాబు. ఇంకా ఆయన నీళ్లు ఎన్నున్నాయంట? మొలలోతు అంటే దాదాపు 3 అడుగులు కావచ్చు, నడుముల వరకు ఉన్నాయి. దిగిపోయినాడు ఆయన. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎంతవరకు ఉంటాయి నీళ్లు? నడుము వరకు ఉంటాయి కదా సాధారణంగా. తొట్టిలో కానీ ఏట్లో చెరువులో ఇచ్చినా కూడా, కాలువలో ఇచ్చినా కూడా నడుముల వరకు ఉండేటట్లు చూసుకొని అక్కడ బాప్తిసం ఇస్తారు అన్నోళ్ళు. సరే, ఇక్కడ యేసు ప్రభు ఎన్ని మూరలు కొలిచినాడబ్బా నడుముల లోతు కంటే? 3000 మూరలు కొలిచినప్పుడు యెహెజ్కేలుకు నడుముల లోతుకు నీళ్లున్నాయి. అక్కడికి ఆగినాడా? ఇంకా పోతున్నాడు నీళ్ళల్లో. మామూలుగా ఎక్కడ నడిపిస్తారబ్బా ప్రభు? నడిపించేది ఎక్కడ? నీళ్ళల్లోనా? సరైన నేల మీదనా? దారిలోనా? నేల మీద నడిపిస్తాడా లేక నీళ్ళలో నడిపిస్తారా? నేల మీద. ఇక్కడ ప్రభువు నీళ్ళలో నడిపిస్తున్నాడు. సరే, ఇంకా అక్కడితో ఆగలేదు. ఏమైంది? చదువు బాబు. ఆయన ఇంకను 5వ వచనం, ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. ఈదవలసినంత నీరు గల నది ఆయను. చాలు, ఇక్కడ ఆగండి. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు విశ్వాసులు మరి చాలా కాలం అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నీళ్లు ఈదవలసినంత నీరు గల నది ఆయను అన్నాడు. అవతలకు పోయినాడా ఆయన? అవతలకు పోయినాడా? 4 సార్లు కొలిసినాడు. 4000 మూరలలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? మొదటి 1000 మూరలకు ఎంత వచ్చినాయి? చీలమండలకు, గిరికల మట్టు. తర్వాత రెండోసారి కొలిచినప్పుడు మోకాళ్ళలో అవుతున్నాయి. మూడోసారి కొలిచినప్పుడు మొలలో అవుతున్నాయి. 4వసారి కొలిచినప్పుడు ఇంక మునిగిపోతాడు ఈయన. ఇంక కాళ్ళు అందడం లేదు. కింద లోతు ఎంత ఉన్నాయో తెలియదు. ఇంకా చెయ్యి వదిలిపెడితే దేవుడు ఇంక మునిగిపోతాడు ఆయన. ఈత వస్తుందో లేదో తెలియదు. ఈదవలసినంత నీరు గల నది ఆయను అని చెప్తున్నాడు. ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చెప్పండి. నది అంటాడు కదా ఇక్కడ. ఈదవలసినంత నీరు గల నది ఆయన అంటాడు. నది గురించి ఒక స్త్రీతో ప్రభువు మాట్లాడతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది అక్కడ. యేసు ప్రభువు ఇట్లాంటి ఎండవేళలో దాదాపు 12 గంటలప్పుడు అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద, యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు, సుఖార్ అనేటువంటి ఊరి దగ్గర. అక్కడ యేసు ప్రభు దప్పికొన్నాడని రాయబడుతుంది. దప్పికొని అక్కడికి వచ్చినటువంటి ఆ సమరయ స్త్రీని ఏమంటున్నాడు? అమ్మ నాకు దాహంన కిమ్ము అంటున్నాడు. ఆమె ఏమంటది? అయ్యా నువ్వు యూదుడవు కదా, సమరయ స్త్రీ నన్ను దాహమున కిమ్మని ఎలాగ అడుగుతున్నావని అంటే ఆ ప్రభు చెప్పేటువంటి మాట చూడండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొన్నాడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. యేసు ఇచ్చేటువంటి
నీళ్ళంట వాని కడుపులో ఊరేడి నీటి బుగ్గ అంట. నీటి బుగ్గలు చూసినారా మీరు? బుగ్గ అంటే ఏమంటారు? పైకి పొంగి పొరులుతూ ఉంటాయి, నీళ్ళు పారుతూ ఉంటాయి, నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఎట్లంటే కింద నుంచి పైకి చిమ్ముతూ ఉంటాయి కదా, మోటార్ వేస్తే పైకి చిమ్ముతాయి కదా బోర్ వేసినప్పుడు, అట్లా మోటార్ లేదు ఏం లేదు ఎప్పుడు చిమ్ముతూ ఉంటాయి. అది బుగ్గ. బైబిల్లో చాలామంది బుగ్గలు కనుక్కున్నారు, నీటి బుగ్గలు. ఆది కాండంలో వేడి నీటి బుగ్గలు కొంతమంది కనుక్కున్నారు. అక్కడక్కడ భూమి మీద దేవుడు ఉంచినాడు వాటిని. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు అట్లాంటి నీళ్ళు కాదు, భౌతికమైన నీళ్లు కాదు. కడుపులో బుగ్గ ఉంటుందంట, కడుపులో ఊరుతాయంట నీళ్ళు. ఆ నీళ్లు నిత్య జీవపు నీళ్లు. నిత్య జీవమునకై వానిలో చదవండి మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 4:13 14 వానిలో నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ అంటాడు. నీటి బుగ్గ, నిత్య జీవమునకు నీటి బుగ్గ. ఆ నీళ్ళు ఏం చేస్తాయంట? నిత్య జీవం ఇస్తాయంట. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలోకి రండి, అక్కడ పేతురు చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదవండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏం మాటలంట? యేసు మాటలు, నిత్య జీవపు మాటలు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమెతో మాట్లాడిన ప్రతి మాట నిత్య జీవమునకై ఆమెలో ఊరేడి నీటి బుగ్గగా ఉంది. యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత నీళ్ళ కోసం వచ్చింది కదా ఆమె. నీళ్ళు తీసుకుపోయిందా బిందెలోనిది? కుండ ఏం చేసింది? కుండ అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఆమె దప్పిక తీరింది. ఆమె దప్పిక తీరడం మాత్రమే కాదు, ఇది ఆత్మీయ దప్పిక అనబడుతుంది, భౌతికమైన దప్పిక కాదు. భౌతికమైన దప్పిక కూడా తీరిపోయింది ఆమెకు, ఎందుకంటే కుండ అక్కడ వదిలిపెట్టిపోయింది. భౌతికమైన దప్పిక తీరకపోయింటే కుండ తీసుకుని పోయేది, అది కూడా తీరింది ఆమెకు. ఊర్లోకి పోయిన తర్వాత ఊర్లో వాళ్ళతో ఏం చెప్పింది? నాతో మాట్లాడిన మనిషిని మీరు చూస్తున్నారు రండి, ఆయన మెస్సీయే కదా, నేను మెస్సీని కనుక్కున్నాను అంట. ఎట్లా మెస్సీని కనుక్కున్నావమ్మా? ఎవరు ఆయన అంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ఆయన, నేనేమేమి చేసినాను అవన్నీ చెప్పినాడు. వాళ్ళు ఆమె చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచి చూసేకొచ్చినారు. ప్రభుని చూసేకొచ్చి ప్రభుతో మాట్లాడినారు. ఆ ఊరి వారు అందరూ వచ్చేసినారు ప్రభు దగ్గరికి. వచ్చి వాళ్ళందరూ కూడా ప్రభు మాటలు విన్నారు. ప్రభు మాటలు విని వాళ్ళందరూ కూడా రక్షణ పొందినారు. ఏమన్నారు వాళ్ళు? యోహాను సువార్త 4:42 చూడండి. వాళ్ళు చెప్పేటువంటి మాట, అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కాదు, కానీ నువ్వు చెప్పినప్పుడు విశ్వాసం ఉంచినావు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి మేము విశ్వాసం ఉంచుట కాదు, కానీ మేము స్వయంగా చూచి ప్రభువును నమ్మి, చదవండి అన్నమాట, ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకున్నామంటారు. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంటారు. అది వాళ్ళలో కూడా వచ్చినటువంటి జీవం. ఈ సమరయ స్త్రీ ద్వారా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ప్రవహించింది ఆ జీవజలం, అందరి దప్పిక తీర్చింది. సరే, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో యెహెజ్కేలును దేవుడు తీసుకెళ్తున్నాడు ఆలయంలో నుండి. ఈ జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? గడప కింద నుండి అని చూస్తున్నాడు కదా. గడప దాటి లోపల పోతే ఎవరుంటారు అక్కడ? సింహాసనం ఉంది. సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు యొక్క నోటిలో నుండి వచ్చినటువంటి ఆ మాటలు జీవజలం వల్లే ప్రవహిస్తూ ఉంది. ఇది ఆత్మీయ నేత్రాలతో లేదా మనోనేత్రాలతో ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు కొలుస్తూ ఉన్నాడు. ఆ నీళ్లలో యెహెజ్కేలు నడుస్తూ ఉన్నాడు. మొత్తం ఎన్ని అడుగులు నడిచినాడు? ఎన్ని మూరలు నడిచినాడు? 4000 మూరలు నడిచినాడు. ఎన్నిసార్లు కొలిచినాడు? ఈ 4000 అనేది లేదా 4 సార్లు అనేది ఒక్కొక్కసారి 1000 మూరలు కొలుస్తాడు కదా. 1000 మూరలు కొలిచినాడంటే అది దాదాపు 10 ఏళ్ళకు గుర్తుపెట్టుకోండి.
ఎన్నిసార్లు కొలిచినాడు? 4 సార్లు కొలిచినాడు. అంటే 40 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. మనుషుని యొక్క ఆయుష్ ఎన్నేళ్ళబ్బా? కీర్తనలు 90:12 ప్రకారము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాలు కూడా కొలిచేస్తాడు. ఇందులో 40 అంటే మనిషికి ఆత్మీయ యాత్ర. మనము ఆలోచించేద్దాము. 80 సంవత్సరాల ఆయుష్లో సగం తీసేస్తాం. ఎంత అవుతుంది? 40 మిగులుతుంది కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానానుకు ప్రయాణమే యాత్ర చేసినారు. వాళ్ళు కానానుకు చేరినారు కదా. ఎన్ని సంవత్సరాలు నడిచినారు వాళ్ళు? 40 ఏళ్ళు. ఆత్మీయ యాత్ర ప్రతి ఒక్కరిది 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఈ 40 సంవత్సరాల యాత్రను ప్రభువు తప్పనిసరిగా కొలుస్తాడు. కొలిచినప్పుడు మనం కూడా ఆ నీళ్ళలో నడుస్తున్నాము, మనల్ని కూడా కొలుస్తాడు. మనము కూడా ఇప్పుడు ఏం చేసుకోవాలా? ఏజ్కెళ్ళి చూసుకున్నట్లుగా చూసుకోవాలా. 1000 మూరలు కొలిచినప్పుడు మొదటి 1000 మూరల్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? చీలమండలు ఉన్నాయి. రెండవసారి కొలిచినప్పుడు ఎన్ని ఉన్నాయి? మోకాళ్ళ లోతు. మూడోసారి కొలిచినప్పుడు మొల లోతు. నాలుగోసారి కొలిచినప్పుడు ఈదలేనంత నీరు గల నది అయింది. అంటే విస్తారమైన నీళ్ళు ఉన్నాయి. ఇంకా అందులో మునిగిపోయినాడు ఆయన. మునిగిపోలేదు, చేపట్టుకున్నాడు. అందులో బహుశా చూసినాడు నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూసినాడు ఆయన. చాలా ఉన్నాయి. అన్ని నీళ్ళల్లో కూడా వెనక్కి వచ్చినాడు ఆయన. అద్దరికి తెచ్చి చూడండి అన్నమాట. హెజ్కేలు 47:6 చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. మరలా అన్నప్పుడు అవతలకు వెళ్ళి వచ్చింటాడా? మధ్యలో నుంచి వెనక్కి వచ్చింటాడా? మధ్యలో వరకు తీసుకుని వెళ్ళిన ప్రభువు మధ్యలో నుంచి తీసుకురాలే. ఈయన ఏం చూసినాడు? ఈదవలసినంత నది, నీరు గల నది అయినా అన్నాడు. అవతల ఉండేది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఆ నది యొక్క ఇరు ప్రక్కల అంటాడు. 12 బాబు 12 వచనం. నదీ తీరమున ఇరు ప్రక్కలను ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగు. చాలు, సకల జాతి వృక్షాలు ఉంటాయంట. ఎక్కడున్నాయంట? నదికి మధ్యలో ఉన్నాయా? అవతలు ఉన్నాయా? ఒక పక్క ఉన్నాయా? 2 పక్కలు ఉన్నాయా? ఇరు పక్కల. అవతలు ఉన్నాయి అంటే అవతలు కూడా ఉపయోగించినాడు ఆయన. ప్రభువు చేపట్టుకొని నడిపించినాడు. అవతలకు పోయి మళ్ళీ యువతలు తీసుకొచ్చినాడు. ఇప్పుడు చెప్తున్నాడు. 9వ వచనం చదవండి. ఏం చెప్తున్నాడు? చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చాలు. ప్రభు లేదా మనుషుడు లేదా దూత యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఈ నీళ్ళు ఇట్లా పారుతున్నాయి కదా, చూస్తున్నావు కదా. ఈ నీళ్ళు ఎక్కడికి పారితే అక్కడంతా కూడా సమస్తము బ్రతుకుతుందంట. సమస్తం అంటే సకల జీవరాశులు బ్రతుకుతాయి. మనుషులు బ్రతుకుతారు లేదా? మనుషుల గురించే ఇక్కడ చెప్తున్నాడు. సమస్తమును బ్రతుకును. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా బ్రతికినారు. అంతకుముందు వాళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చే స్థితిలో ఉన్నారు. జీవజల నది ఆ గ్రామానికి ఆమె ద్వారా వచ్చినందువల్ల వాళ్ళందరూ బతికినారు. అర్థమవుతుందా మీకు? మనకు కూడా ఎవరైనా ఒకరు యెహెజ్కేలు మాదిరి లేదా సమరయ స్త్రీ మాదిరి మన మధ్యలో కూడా ఎవరైనా ఉంటే బాగుండు. ఎందుకంటే అందరూ బతుకుతారు. సమరయ స్త్రీ ద్వారా ఆ ఊరందరూ బతికినారు. మన ద్వారా ఎంతమంది బతకాలబ్బా? ఒకరన్నా బతకాలి కదా. సమస్తమును బ్రతుకును అంటాడు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యమైనది, ప్రభు కొలుస్తా ఉన్నాడు. కొలిచినాడు కదా, కొలుచుట అనేది చూద్దాం. మనల్ని కొలిచినప్పుడు మనము ఎంత లోతు నీళ్ళల్లో ఉన్నాం? చీలమండల లోతు నీళ్ళలో నిలబడి ఉన్నామా, నడుస్తున్నామా? మోకాళ్ళ లోతు నీళ్ళలో నడుస్తున్నామా? మొలలోతు నీళ్ళలో నడుస్తున్నామా?
ఈదవలసినంత నీరు గల నదిలో నడుస్తున్నాము. ఎక్కడి వరకు నడిపించాడు ప్రభు మనల్ని? ఎవరు నడిపించేది చెప్పండి? యేసుప్రభువే కదా. మనల్ని అందరినీ నడిపించేది ఆయనే. నడిపించే దేవుడు యేసుప్రభు. పేతురుని కూడా నడిపించినాడు నీళ్ళల్లో, సముద్రంలో. అవి ఉప్పు నీళ్ళు అనుకోండి, ఏవైనా కూడా నీళ్ళే. అక్కడ నడిచినప్పుడు ప్రభుని చూస్తూ నడిచినంత వరకు ఆయన నీళ్ళల్లో చక్కగా యేసుప్రభు మాదిరి నేల మీద నడిచినట్లు నడిచినాడు. ప్రక్కన చూసినప్పుడు లేదా గాలిని చూచి మునిగిపోసాగి అని రాయబడుతుంది. గాలిని చూసినప్పుడు ఏమైందంట? నీళ్ళల్లో నడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వైపు దృష్టి మరలి ఎవరి వైపు చూసినాడు? గాలి వైపు చూసినాడు. గాలి వైపు చూస్తే ఏమైపోయినాడు? ఆయన మునిగిపోసాగినాడు, మునిగిపోతా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాడు. ఇంకా తల ఒకటే కొంచెం చెయ్యి ఇట్లా పైకి ఎత్తినాడేమో, తల కూడా మునిగిపోయిందేమో. చెయ్యి పట్టుకుని అట్లా ప్రభు లేపి ఏమంటాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అంటాడు. మరి మనము ఈ సమయంలో చూసుకుంటే మనం ఎక్కడ నడుస్తున్నాము? చీలమండల లోతులో నడుస్తున్నామా? ఎన్నేళ్ళైంది? 1000 మూరలు అంటే 10 ఏళ్ళు అనుకున్నాం కదా. చీలమండల లోతున్నామా? లేదా 20 ఏళ్ళు అంటే ఎంతకు నడిచిండాలా? మోకాళ్ళ లోతు, మొలల లోతు 30 ఏళ్ళు అంటే, 40 ఏళ్ళు అంటే ఇంకా మునిగిపోయిండల్లా. అంత లోతుగా ఉంటుంది. దేంట్లో? యేసు ప్రభు యొక్క మాటలలో, వాక్యములో, ఆత్మలో, ఆయన ప్రేమలో. ప్రేమకు కూడా సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు మాటలకు సాదృశ్యం, యేసు వాక్యములకు సాదృశ్యము, యేసు ప్రభు యొక్క ప్రేమ. ఎందుకంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు కలిసి ఉన్నాయి. ఆ మాటలు చదవండి. అక్కడ కూడా ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలంటున్నాడు ఆయన. ప్రభు యొక్క కోరిక ఏమంట? చదవండి. ఎఫ్ఎస్సి 3:15, 16, 17, 18. ఆత్మేందు శక్తి కలిగి బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో, క్రీస్తు అనగా క్రీస్తు వాక్యము మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మహిమైశ్వర్యము చొప్పున దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు. చూడండి, ఏమిటి యందు? ప్రేమయందు. నీళ్ళ యందు, వాక్యమునందు, దేవుని యొక్క ఆత్మయందు. ఇక్కడ ప్రేమయందు అంటాడు. వేరుపారి స్థిరపడి దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు శక్తి గలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తానంటాడు. యేసు ప్రభువు నడిపిస్తా ఉన్నాడు. ఆయన నీళ్లు, వాక్యము, ఆత్మస్వరూపి అంటాడు, ప్రేమస్వరూపి అంటాడు కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమస్వరూపి. ఆ ప్రేమలో దిగి ఆ ప్రేమ యొక్క లోతు ఎంతుందో, ఎత్తు ఎంతుందో, వెడల్పు ఎంతుందో తెలుసుకోవాలంట. అందుకే ఇక్కడ ఏజ్కెళ్ళను కూడా నీళ్ళలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వెడల్పు కొలుస్తూ ఉన్నాడు మూరలతో, ఈయన లోతు కొలుస్తూ ఉన్నాడు. లోతు, ఎత్తు, వెడల్పు అంతా తెలిసిపోతూ ఉంది. మనల్ని కొలిచినప్పుడు ప్రభువు ఎక్కడి వరకు ఎదిగినాం, ఎక్కడి వరకు దిగినాం, ఎక్కడి వరకు నడిచినాం, అది కావాలి. ఇప్పుడు మనల్ని మనమే చూసుకోవాలా. ఎన్నేళ్ళైంది, ఎంత దూరం నడిచినాం? చీలమండల లోతులో ఉన్నామా, మోకాళ్ళ లోతున్నామా, నడుముల లోతున్నామా? ఎక్కడికున్నాము చెప్పండి? ఆత్మీయంగా ప్రభువులో. కొంతమంది వెంటనే లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునే దానికి ప్రయత్నం చేసి సాగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఎక్కువగా వేగంగా కూడా పోయి ఉండొచ్చు. వేగంగా నడిచే వాళ్ళు ఉంటారు, నిదానంగా నడిచే వాళ్ళు ఉంటారు, లోతుకు నడిచే వాళ్ళు ఉంటారు, ఒడ్డున నడిచే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, కొలుస్తా ఉన్నాడు కదా, కాలువ లేదా నది ఓరన కొలుస్తాడా? ఇట్లా కొలుస్తున్నాడా? ఇట్లా పోతుంది అనుకోండి నదిని దాటాలంటే ఇట్లా దాటాలని, ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి కదా. ఇట్లా పోతే దాటొచ్చు ఏదో ఒక రోజు, ఏదో కొంత దూరం పోయిన తర్వాత. ఇట్లా పోతే
ఎప్పుడు దాటుతారా? నీళ్ళల్లోకేమో దిగినారు. ఎన్నున్నాయి? చీలమండల లోతున్నాయి. ఆ చీలమండల లోతు నుంచి ఇట్లా పోకుండా ఇట్లా తిరిగినారు అనుకో, ఇంకా ఎంత దూరం పోయినా కూడా అంతే ఉంటాయి నీళ్ళు. ఇట్లా పోయి మోకాళ్ళ లోతు వరకు ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా తిరిగినారు అనుకో, నీటి ప్రవాహం వెంబడి ఎంత దూరం పోయినా కూడా మోకాళ్ళలోతే ఉంటాయి కదా. ఎందుకంటే ఆ ఒడ్డు అట్లా లోపలికి ఇట్లా పోయి ఇట్లా పైకి లేస్తుంది. నీటి ప్రవాహము ఫస్ట్ కొంచెం ఉంటుంది, లోతుకు పోయే కొద్దీ ఎక్కువ అవుతాయి నీళ్ళు. గడ్డనే నడుస్తూ ఉంటారు కొంతమంది, కొంచెం లోతులోనే నడుస్తూ ఉంటారు. కొంతమంది ప్రభు నడిపించినట్లుగా అట్లా పోతూ ఉంటారు, నది దాటేదానికి పోతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటినారు. ఇశ్రాయేలీయులు దానికంటే ముందు ఎర్ర సముద్రాన్ని దాటినారు. ఎర్ర సముద్రంలో కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉంటాయి నీళ్ళు, చాలా ఉంటాయి. ఆ నీళ్ళు వాళ్ళకు దారి ఇచ్చినాయి. నడుస్తూ ఉంటే ఇంకో చోట రాయబడుతుంది యెహోషువ గ్రంథంలో. చూడండి, యెహోషువ 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటే యోర్దాను నదిలో నీళ్ళన్నీ ఏకరాశిగా అయిపోయినాయంట. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు. ఏకరాశిగా నిలుచును, కోతకాలం అంతయు, ఒకరోజు కాదు. యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామునపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట చుట్టముట్టు వరకు ఇజ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచొచ్చు. ఎర్ర సముద్రంలోనూ ఆరిన నేల మీద నడిచినారు, ఇక్కడ కూడా ఆరిన నేల మీద నడిచినారు. యెహెజ్కేలు నీళ్ళలోనే నడిచినాడు. నడిపించేది ఎవరు? ముందున్నది ఎవరు? యేసు ప్రభు. నీళ్ళల్లో నడిచిన, నీళ్లను ఆపిన ఆయన శక్తి అది. నీళ్ళను ఆపేస్తాడు కూడా. మనుషునికి ప్రమాదం లేకుండా, మునిగిపోకుండా, కొట్టుకొని పోకుండా ఆయన కాపాడే దేవుడు. ఇజ్రాయెల్ నడిపిస్తున్నాడు అట్లా. మనం ఏంటంటే దాటాలి, యోర్దాను దాటాలి, యాత్ర దాటాలి. ఇప్పుడు బహుశా మధ్యలో ఉన్నామేమో. లోకము అనేటువంటి సముద్రము లేదా లోకం అనేటువంటి ఈ యోర్దాను నది అట్లా కూడా తీసుకోవచ్చు. దీన్ని దాటాల, లేదా ప్రేమను కూడా దాటాలి. దాని యొక్క అంతు చూడాలా, అవతలికి వెళ్ళాలా. యేసు ప్రేమ ఎంతుందో తెలుసుకొని తీరాల. ఆయన ఎంతో ప్రేమ గలవాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు బాగా తెలిసిన మాట ఉంది. దేవుడు లోకమును, గట్టిగా చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దానికి ఇంకా అంతు లేదు. కానీ దాని ఎంతుందో అంత తెలుసుకోవాలని దేవుని యొక్క కోరిక. ప్రేమను పూర్ణంగా తెలుసుకోవాలి. ఆ ప్రేమ ఎందు మనము పూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి. అది దేవుని యొక్క కోరిక. ఈ యెహెజ్కేలును అందుకే కొలిచినాడు, నడిపిస్తూ కొలిచినాడు. యేసు మనల్ని కూడా కొలుస్తాడు.
నీవు ఇన్నేళ్ళైంది కదా, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను రక్షణ ఇచ్చినాను కదా, నీకు విశ్వాసం ఇచ్చినాను కదా, నీ కొరకు నన్నే బలిగా అర్పించుకున్నాను కదా, నా ప్రేమను ఎంత పొందినావు నీవు నీ హృదయములో, నీ ఆత్మలో, నీ జీవితంలో అని కొలుస్తాడు. కొలిచినప్పుడు మనం ఎంత కనపడాలి ఆయనకు? చీలమండలం లోతు కనబడితే సరిపోతుందా? మోకాళ్ళ లోతు కనబడితే సరిపోతుందా? నడుముల లోతుకు ఉన్నట్లుగా కనబడితే సరిపోతుందా? ఎంత ఉండాలి మనకు ఆయన ప్రేమ మనలో? తండ్రిగా ఉండాలి. ఎంత ఉంది ఇప్పుడు? ఎంత కొలిసినాడు ప్రభు? అది కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలా. చీలమండలకు 1000 మరలు కొలిసినాడా? చీలమండలకు ఉందా, లేక మోకాళ్ళ లోతుకుందా? ఎంత ఉంది? నీకెంత ఉంది? నువ్వు ఎంతలో దిగినావు? అది కదా కావాల్సింది ఇప్పుడు మనకు. మనం ఒకరినొకరు చూసేది కాదు, ఆయన ఎంతున్నాడో ఈయన ఎంతున్నాడో కాదు, మనం ఎంత దిగినాం ప్రేమలో, ఆత్మలో, ఆయన వాక్యములో, ఆయన విశ్వాసములో, ఆయన మార్గములో కదా. దానియేలు గ్రంథములో అక్కడ కూడా కొలిచిన కొలత ఉంటుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనము. అక్కడ రాజు దేవుని మందిరం యొక్క ఉపకరణాలను వాళ్ళు తీసుకొని దానిలో ద్రాక్షారసం వాళ్ళు పానం చేస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుగా కనబడెను. అది ఎప్పుడు కనబడిందంటే బెల్షస్సరు తన అధిపతులందరితో 1000 మందితో కలిసి ద్రాక్షరసం తాగుతున్నాడట. యెరూషలేము నుండి తెచ్చినటువంటి మందిరపు పాత్రలు, ఆలయం నుండి తెచ్చిన పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు అక్కడ ఉన్నాయి. అవి తెమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చినాడు. చూడండి 2వ వచనం చదవండి. సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. ఏమిట్లో తాగినారంట వాళ్ళు? దేవుని ఆలయపు ఉపకరణాల్లో తాగినారంట. దేవుడు చూస్తూ ఉన్నాడు. వెంటనే చూడండి ఇప్పుడు 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించున్నట్టుండేది. రాజు ఆ హస్తం రాయట్లు చూడగా అతని ముఖము వికారమైన, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. ఇక్కడ కూడా చూడండి, మోకాళ్ళు ఉన్నాయి, నడుము ఉంది, కొట్టుకుంటున్నాయంట. ఏం చేసినాడు ప్రభు? ఆ గోడ మీద ఏదో రాసినాడు ఇట్లా. ఈ అక్షరాలు మనకు అర్థమవుతాయి. అక్కడ రాసింది ఆయనకు అర్థం కాలే. ఏం రాసినాడు అక్కడ? అక్కడ ఉండే వాళ్ళని చదవండి, అది ఏమో రాస్తున్నారు అక్కడ అని చెప్తే వాళ్ళకి రాలే అది చదువు. రాజు 7వ వచనంలో గారడీ విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్కులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు. వాడెవడో వాడు ఊదారంగు వస్త్రం కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడమే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. బహుమానాలు ఇచ్చేస్తాడు. దీన్ని చదివి దాని అర్థం చెప్తే గొప్పవాడిగా నేను అన్ని చేస్తానని చెప్తే ఎవ్వరికి కాలే. అయితే దానియేలు 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడున్న, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. అతను ఏముందంట? పరిశుద్ధ దేవతల ఆత్మ. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుకొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునకాండకును, గారడి విద్య గలవారికి, కల్దీయులకును, జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును, తెలివిను గలవాడుగా కనబడిన గనుక రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఆ దానియేలు దీని భావము నీకు తెలియజెప్పును అన్నప్పుడు వాళ్ళు పిలిపించినప్పుడు చూడండి ఆయన చెప్తున్నాడు, ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. 26లో టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా ఇంకా వద్దు, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. మెనే టెకేల్ ఉఫార్సిస్.
మెనే అంటే దేవుడు నిన్ను తూచినాడు, కొలిచినాడు, ఎంత బరువు ఉన్నావో, ఎంత లోతున్నాడో. బెల్షస్సర్ రాజును కొలిచినాడంట. దానియేలు చెప్తున్నాడు దాని భావం. యెహెజ్కేలును కొలిచినప్పుడు ఆయన తేటగా కనబడుతుంది. ఆయనకి చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు. ఆయన నడిపించినట్లుగానే నడుస్తున్నాడు కనుక అది కరెక్ట్గా ఉంది. ఈయన బెల్షస్సరు కొలిచినప్పుడు కొలత కరెక్ట్ ఉన్నాడా, తక్కువగా ఉన్నాడా? తక్కువ కనబడితివి. 26వ వచనం. టెకేల్ అనగా నీవు తక్కువగా కనబడితివి. మనల్ని తూచినప్పుడు, మనల్ని కొలిచినప్పుడు ప్రభువు మనం ఎట్లుండాలా? తక్కువగా కనబడకూడదు. ఎట్లా కనబడాలా? ఎక్కువగా కనబడినా పర్లేదు కానీ, లెవెల్గా కనబడినా పర్లేదు కానీ తక్కువగా కనబడకూడదు. తప్పనిసరిగా కొలుస్తాడు, చూస్తాడు మనల్ని. ఆసుపత్రికి పోతే ఏం చేస్తారు? ఫస్ట్ తూకం వేస్తారు కదా, బరువు. పిల్లలను కానీ పెద్దలను కానీ తూకం వేస్తారు, ఎంతుందో బరువు చూడు. తర్వాత బీపీ చెక్ చేస్తారు, తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తారు, ఆరోగ్యం ఎట్లుందో ఎంతుందో, రకరకాల టెస్టులు చేస్తారు. ఆత్మీయ ఆరోగ్యం కోసమై దేవుడు మనల్ని కొలుస్తాడు, చూస్తాడు. త్రాసులో తూచినప్పుడు తక్కువ కనబడకూడదు. కొలనూలు పెట్టి కొలిచినప్పుడు సరిగా ఉండాల, కొలతకు తగినట్లుగా. యేసు ప్రభువు ఇంకొకసారి ఆయన కూడా ఏదో ఒకటి రాస్తాడు. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని యేసు దగ్గర తీసుకొస్తారు. ఆ స్త్రీ ఎట్లాంటిదంట? పాపాత్మురాలైన స్త్రీ. పాపము చేయుచుండగా ఈ శాస్త్రులు పరిశీలంతా పట్టుకున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టాలని చెప్తుంది. మరి నువ్వు ఏం చెప్తావు ఈ విషయంలో అని చెప్పేసి ఆ స్త్రీని యేసు దగ్గర తీసుకొస్తారు. అందరూ గుంపుగా తీసుకొచ్చినారు ఆమెను. అందరి చేతిలో ఏమున్నాయి? చదవండి అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 6 నుంచి చదవండి. ఆయన మీద నేరము మోపవలెనని అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. బెల్షస్సరు రాజా నగరు మీద అక్కడ కూడా వేలితో రాసింది. ఏం రాసింది? మెనే టెకేల్ ఫార్సిస్, నిన్ను తూచినాను, నువ్వు తక్కువ కనబడినావు అని చెప్పి రాయబడింది. ఇక్కడేం రాయబడింది? ఇక్కడ వివరణ లేదు కానీ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళందరూ కూడా తక్కువ ఉన్నారు. తక్కువ ఉన్నా కూడా మేము ఎక్కువ ఉన్నట్టుగా రాయితో కొట్టేదానికి రాయి పట్టుకొని వచ్చినారు. చదువు, ముందుకు చదువు. నేల మీద వంగి ఏమో రాయిచుండెను, వారాయనను పట్టువదల కడుగుచుండగా తల ఎత్తి చూచి మీలో ఎవరికైతే పాపం లేదో, ఎవరిలో అయితే పాపం లేదో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చినాడు. ఒక సహోదరిని చూపించి, ఆమె మందిరానికి వస్తే మేము మందిరానికి రాము, చూడు నీ ఇష్టం, ఆమె రావద్దని చెప్పు అన్నాడు. నేను ఎట్లా చెప్పేది? వాళ్ళు కొట్లాడుకున్నారు. కొట్లాడుకొని ఆమె అట్లాడిది ఇట్లాడిది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరేలే తర్వాత మాట్లాడదామని చెప్పినాను. నేను ఆమెను ఏం చెప్పలే, ఈయనకేం చెప్పలేంగా, ప్రార్థన చేసినాను. తర్వాత ఇంకొక ఆయన వచ్చినాడు నా దగ్గరికి. అన్న, ఆ అక్కకి వంట పరిచయం ఇయ్యద్దు చూడు నువ్వు. ఏమి ఇయ్యద్దు? ఏమయ్యా, ఏం బాధ నీకు అంటే, ఎందుకబ్బా అంటే ఆమె అట్లాడిది ఇట్లాడిది అని చెప్పి ఏమేమో చెప్పినాడు. ఆ సహోదరికి నేనేం చెప్పాలా? తర్వాత ఒక 2 వారాల తర్వాత ఏం మాట్లాడలేను. సరే చూద్దాం లేప్ప, అట్లేమని ఉంటే నాకు చూపి, నేను చూడలేదు కదా, నువ్వు చూసినానంటావు. నేను ఆమె తప్పు చేయడం నేను చూడలేదు. నీ మాటను బట్టి నేను ఆమెనేమి అనలేను, ఆమె పరిచయం ఆపలేను. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సహోదరిని కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సహోదరిని కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ 2 వారాలు అయిన తర్వాత బజార్లోకి పోతే
ఎవరైతే ఆ సిస్టర్కి వంట పరిచయం ఇయ్యద్దు అని చెప్పినాడో ఆ వ్యక్తి గురించి 2-3 చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ మనిషి అట్లా వాడు అంత పాపం చేసినాడు, మేము చూసినాము, బలారికి పోయినాడు అని చెప్పినాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? సరే ఇప్పుడు చూడండి, చదువునా ముందుకి. మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఆ రాతలో వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళ రాతను చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అందరిది అక్కడుంది. అందరూ చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు అందరూ వెళ్ళిపోయినారంట. ముందు చదువు. ఏమో రాయిచుండెను, వారు ఆయనను చూచి, ఆ రాతను చూచి, పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళని. యేసు ఒక్కడే మిగిలిపోయినాడు. ఒక్కడెవడని ఉన్నాడు. ఏం చెప్పినాడు ప్రభు? అయ్యా, ధర్మశాస్త్రంలో రాయి వేయమని చెప్పింది కదా, వేయండి, నేను వద్దని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చినాను కానీ దాన్ని కొట్టివేయటకు రాలేదు అని అన్నాడు. మొదటి స్వార్థ 5:17. అయితే ఇక్కడ ఆయన నేల మీద వంగి ఏమో రాస్తున్నాడు. రాస్తా అంటే ఏం రాస్తున్నాడు అందరూ చూసినారు. ఇట్లా పిల్లోడు చూసినాడు, పెద్దోడు చూసినాడు, వృద్ధుడు చూసినాడు, అందరూ చూసినారు. అందరూ చూస్తా ఉంటే ఏం కనబడుతూ ఉంది అక్కడ? నేను చూస్తే నాది కనబడతా ఉంది, రమేష్ చూస్తే రమేష్ది కనబడుతుంది, అందులో జేమ్స్ చూస్తే జేమ్స్దే కనబడుతుంది. ఆడ చదువు రాకపోయినా ఆడ దృశ్యాలు కనిపిస్తున్నాయి, సినిమా రీళ్లు కనబడినట్లుగా. అంతా ఎప్పుడెప్పుడు ఏమేమి చేసిందో అవన్నీ కనిపిస్తున్నాయి. ఆయన రాతలు అట్లున్నాయి. ప్రతి ఒక్కరి నడవడిక, ప్రతి ఒక్కరి మాట, ప్రతి ఒక్కరి క్రియ ఆయన గ్రంథంలో రాసిపెట్టినాడు. మనం ఏం చేసినా మనుషులకి ఒకవేళ నేను చేయలేదని చెప్పొచ్చు. మనుషులకి కోర్టుకు పోతే అబద్ధము నిజమవుతుంది, నిజము అబద్ధమవుతుంది, అన్యాయం న్యాయం అవుతుంది, న్యాయము అన్యాయం అవుతుంది. డబ్బు ఇచ్చేస్తే లాయర్లు రకరకాలుగా అవన్నీ మార్చేస్తారు, తీర్పులు వేరుగా వస్తాయి. ప్రభువు యొక్క తీర్పుకు వేరే ఏ సాక్షులు అవసరం లేదు. అన్నీ ఆయన రికార్డ్ చేసి పెట్టినాడు. అన్ని రీళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర. ప్రతి మనిషిని గురించి రీల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, భూమి మీద మనుషులే ప్రతి ఒక్కరిది రికార్డ్ చేస్తున్నారు. మొన్న పోయిన వారంలో తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి పెద్ద దుమారమైంది. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అందరి టెలిఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను లోపరుచుకున్నారు, పట్టుకున్నారు. వేరే దేశస్తుల ద్వారా ఆ టెక్నాలజీ తెచ్చుకున్నారు, ఆ సాఫ్ట్వేర్ తెచ్చుకొని అందరి ఫోన్లు ట్యాప్ చేసినారు. ఇప్పుడు అట్లా టెక్నాలజీ వచ్చింది. అంతేకాదు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో, ఎవరెక్కడ ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఆడియోతో పాటు వీడియో కూడా రికార్డ్ అవుతున్నాయంట. అట్లాంటి కెమెరాలు, అట్లాంటి టెక్నాలజీ వచ్చేసింది. గూగుల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఏమంటారు జీపీఎస్ కదా, ఎవరు ఎక్కడికి పోయినా దాంట్లో కనిపిస్తుంది. స్కాన్ చేస్తారు కదా, వీడియోతో సహా మాటలు కూడా అన్నీ వినిపించేటట్లు రికార్డ్ అవుతున్నాయి. భూమి మీద మానవుడు చేసేటువంటి టెక్నాలజీ. దేవునికి ఎంత టెక్నాలజీ ఉంది? దేవుడు ఆయన చూపించినప్పుడు ప్రతి ఒక్కటి కనబడతాయి. వాళ్ళు ఒకని వెంట ఒకడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు వెళ్ళిపోయినారు. మనల్ని గురించి కూడా రాస్తాడు, మనల్ని గురించి రాస్తాడు, మనల్ని చూస్తాడు, మనల్ని కొలుస్తాడు. మనం ఎక్కడున్నాం, ఎట్లున్నాం ప్రభువు కొలిచిన కొలతకు అది కావాలి. మనము లోకములో కాదు కానీ దేవుని యొక్క ప్రేమలో కొలతకు సరిగా ఉండాలి, ఎదగాలి, అభివృద్ధి పొందాలంటాడు. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 9వ వచనం నుంచి. కొలస్సీ 1:9 నుంచి 12 వరకు ఎవరైనా చదవండి త్వరగా. అభివృద్ధి పొందాలంటాడు. ఇంతకుముందు చూసుకున్న ఎఫెసీ 3:17లో ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు శక్తి కావాలంటాడు. ఇక్కడ అభివృద్ధి కావాలంటాడు. అందుచేత సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారై ఉన్నట్లు. చూడండి, ప్రతి సత్కార్యములో సఫలులగినట్లు దేవుని విషయమైన జ్ఞానమందు ఏం కావాలంట? అభివృద్ధి కావాలంట. ఆయన జ్ఞానస్వరూపి. సామెతల్లో చెప్తాడు, ఆయన
జ్ఞానస్వరూపి, ప్రేమస్వరూపి, వాక్యస్వరూపి, ఆత్మస్వరూపి. ఆయనలో మనము పరిపూర్ణులుగా ఎదగాల, అభివృద్ధి పొందాల. అది దేవుని యొక్క చిత్తం. మనం ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యములో మరి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుట ద్వారా ఎదుగుతాం. దినాలు గడిచే కొద్దీ మనము ఆత్మీయ ఎదుగుతూ ఉండాలి. అట్లే ఉండకూడదు, చీలమండలంలోతే ఉండకూడదు. ఎన్నేళ్ళు పోయినా మనం ఎదగాల. మన తోటి వారిని, మన కుటుంబం వారిని, మన ఇరుగు పొరుగు వారిని, సమరయ స్త్రీ ఆత్మీయంగా నడిపించినట్లుగా, విశ్వాసంలోనికి నడిపించినట్లుగా, రక్షణలోనికి నడిపించినట్లుగా నడిపించేవారుగా ఉండాలి మనం. అది ప్రభువు కోరేది. అట్లు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఇక్కడ చూడండి, మరి చివరిగా యెహెజ్కేలు 47వ అధ్యాయము. ఆ నీటి ఒడ్డునుంటే, ఆ నీళ్లు లోపలుంటే, ఆ నీటి ఒడ్డున ఏమున్నాయంట? 12వ వచనం. ఆ నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఈ ఆకులు ఫలాలు గురించి మనం చూస్తే, వాటి ఫలములంటే, వాటి పండ్లంటే గలతీ 5:22 ఉంది కదా, ఆత్మఫలము. ఏందమ్మా మొదటి చెప్పదలే? ప్రేమ. గుర్తుపెట్టుకోండి, ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటి పండు మనలో ఉంటే అది ఆరోగ్యం ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది, ఇతరులకు వ్యాధి వచ్చినా బాగు చేస్తుందంట. ఔషధమునకు, ఆహారమునకు, ఆత్మీయ ఆహారం. ఆమె ఆత్మీయ దప్పిక తీర్చింది, ఇక్కడ ఆత్మీయ ఆహారం, ఆకలి కూడా తీర్చాలంటాడు. మనము ఆత్మీయ దప్పిక తీర్చేవారుగా ఉండాలా, ఆత్మీయ ఆకలి తీర్చేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు కదా, మార్క్స్ వార్త 16:15లో ఏమంటాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి తర్వాత వెళ్దాము వీలైతే. ఇప్పుడు ఎక్కడికి పోవాలా? మన ఇంట్లోనే చెప్పాలా, మన ఇరుగు పొరుగులోనే చెప్పాలా, మన సంఘంలోనే చెప్పాలా. ఒకరినొకరు ఏం చేయాలా? బలపరుచుకోవాలా. అర్థమైందా? మనం బలపడి ఉంటే ఇతరులను బలపరుస్తాం. మనం ఎట్లుండాలా? ప్రభునందు బలపడి ఉండాలా. ఎంత బలపడి ఉన్నావు అని చెప్పేసి ఇప్పుడు మనకు ప్రశ్న. ప్రభు చెప్తున్నాడు, చీలమండల్లో తిన్నావా, మోకాల్లో తిన్నావా, నడుముల్లో తిన్నావా, పూర్ణంగా ఉన్నావా? పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా దేవుని యొక్క సారూప్యములోనికి దేవుడు మనల్ని సిద్ధపరిచి, బలపరిచి, స్థిరపరిచి నడిపించును కాక. ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే, యెహెజ్కేలు 47వ అధ్యాయంలోని దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, దేవుని విషయాలను, ఆత్మీయ విషయాలను తరచుగా మనము పరిశోధించేవారుగా ఉండాలి, వెతికేవారంగా ఉండాలి. అంతేకాదు, పైన కాకుండా వీలైనంత అడుగు వరకు దేవుని విషయాలను, లోతు వరకు పరలోక రాజ్య మర్మములను త్రవ్వుటలోను అందులోనికి దిగుతూ దాని లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గ్రహించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచును గాక.